గం గం గణాధిపతి నమ. మిత్రమా, ఈరోజు మీ అందరికీ ఒక రసజల్లుకం చెప్తా వినండి. అంటే పాదరసము అగ్నిజేయమయ్యేది. ఎలా అంటే నల్ల ఉమ్మెతాకు పసరు తీసుకోండి. ఫస్ట్ 100 గ్రాముల పాదరసానికి 1 లీటర్ మోయిన పసురు కావాలి. ఆ పసురు తీసుకోండి. ముందు పాదరసాన్ని అగ్నిజయం చేయాలి అంటే ఏం చేయాలి? ఫస్ట్ హైడ్రోజన్ పెరాక్సైడ్ కొట్లల్లో చిక్కుద్ది. ఏది మందుల షాపులలో చిక్కుద్ది హైడ్రోజన్ పెరాక్సైడ్, గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ పెరాక్సైడ్లో పాదరసాన్ని బాగా 2-3 సార్లు శుద్ధి చేయండి. శుద్ధి చేసిన తర్వాత దాన్ని తీసుకొని ఆ నల్ల ఉమ్మెత్తాకు పసరుతో కలంలో వేసి మెత్తగా ఈ పసరు వేసి నూరండి. నూరిన తర్వాత భస్మంలాగా మారుతుంటుంది. కొంతేమో మంచిగా ఆడుతూ ఉంటుంది. ఆ భస్మంలాగా ఆడి మెత్తగా ఉండేదాన్ని కూడా శుభ్రంగా మొత్తం కలిపి కరుక్కోండి. ఎందుకు భస్మం అవుతున్నది అంటే శుద్ధి అనేది ఇంపార్టెంట్. శుద్ధి కాలేదు అని అర్థం చేసుకోవాలి. భస్మం అయితే, భస్మం కాకుండా ఆడుతూ ఉందనుకో మంచి శుద్ధి అయిందని అర్థం. ఆ ఆడేదాన్ని అన్నీ తీసుకొని శుభ్రంగా కడుక్కోండి. కడుక్కున్న తర్వాత మళ్ళీ ఆ పాదరసాన్ని ఒక ఇనప బాండీ ఒకటి తీసుకొని ఆ బాండీలో ఈ పాదరసం వేసిన తర్వాత ఈ నల్ల ఉమ్మెతాకు పసురు కొంచెం వేస్తూ తినిపియాలి. బాగా వండాలి. అలా వండిన తర్వాత ఆ లీటర్ అయిపోయేంత వరకు వండాలి. వండిన తర్వాత పాదరసం మొత్తము 600-700 డిగ్రీలకు వస్తుంది. ఆ వచ్చిన దాన్ని తీసుకొని మీరు ఇంకా ముందుకు పోవాలి అంటే ఇంకొక లీటర్ కూడా అలాగనే చేసుకోండి. పసరు ఇంకొంచెం ముందుకు పోతుంది. అట్లా ఓకేనా? విశ్వకర్మ అవగాహన వీడియోస్ మిత్రమా. ఓకేనా? థ్యాంక్ యూ.